హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వనజనాగండి. ఈరోజు మనము కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీన్ని చూడండి, ఇవి తీసుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు కడిగి సన్నగా తరుక్కుంటాను. అన్నీ కూడా ఇలా కడిగేసుకోవాలి. మామూలుగా రన్నింగ్ వాటర్లో కడిగితే చాలా బాగా క్లీన్ అవుతుంది కదండి. మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కడుక్కున్నాను నేను. దీన్ని తరుక్కుందాము. ఇలా చూడండి, ఇది చెక్కు తీసేసుకుందాము. దీన్ని మామూలు పీలర్తోనే ఈ పైన భాగం మాత్రం ఇలా తీసేసుకోవాలి. చూడండి, అంటే ఇది ఎక్కువ చేదు ఉంటుంది కాబట్టి దీన్ని మనము తీసేసుకుందాము. దీంతో తీసినానండి. ఇక్కడ చూడండి, ఇది మీకు కనపడతా ఉంది కదా. ఇలా అన్ని కాయలు తీసేసానండి నేను. చూడండి, ఇలా కవర్ ఒకటి వేసుకున్నాను కింద నేను. అంటే చెత్త నేలలో పడితే తీయడానికి కష్టం అవుతుంది కదా, ఇలా పేపర్ పైన పడిపోతే ఈజీ అవుతుందని. చూడండి, అన్నీ కూడా ఇలా నేను చెక్కు తీసేసుకున్నాను. పైన ఇది ఇలా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు తరుక్కోవాలి. సన్నగా మనము తరుక్కోవాలి. మీరు చాకుతో అయినా తరగచ్చు. నేను కత్తిపీటతో తరుక్కుంటాండి యూజువల్గా. నాకు ఇదే అలవాటు. లోపల ఇవి గింజలు బలిసినాయి కాబట్టి ఇది తీసేద్దాము. చూడండి, ఇలా గింజలన్నీ కూడా ఇలా తీసేసుకోవాలి. ఇది బలిసి ఉంటుంది కదా, చేదు ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసేద్దాము. తీసి ఇప్పుడు సన్నగా తరుగుతా అండి, తరిగి చూపిస్తాను. చూడండి, ఇలా సన్నగా ముక్కలు చేసుకుని గిన్నెలోకి వేసేసుకుందాము. చూడండి, ఇలా ముక్కలన్నీ తరుక్కున్నదైంది సన్నగా. ఇందులోకి ఇప్పుడు పసుపు, ఉప్పు 2 వేస్తున్నాను. వేసి కలియబెడితే కాసేపు అండి, ఓ 10 నిమిషాలు ఇలా కలిపేసి ఉంచేస్తే మనము ఇందులో నీళ్ళు వచ్చేస్తుందండి. అప్పుడు చేదు నీళ్ళంతా వచ్చేస్తుంది. పూర్తి చేదే లేకుండా అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగాను చేసుకోవచ్చు మనము ఈ కాకరకాయ ఫ్రైని. అంతేనండి, ఇలా కాసేపు మూత ఉంచేద్దాము. ఈ ప్లేట్ సద్యానికి ఉంచుతున్నాను. ఇది తీసేస్తాను. ఇప్పుడు స్టవ్ పైన బాణలు ఉంచినానండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకుందాము. ఆవాలు వేస్తున్నా. ఆవాలు చిట్పట్లాడుతూ ఉండగానే మనము జీలకర్ర కూడా వేసేసుకుందాము. దీంతో పాటే మినపప్పు, శనగపప్పు కూడా వేసేసానండి. పసుపు వేస్తున్నాను. ఇది కొంచెము మగ్గగానే ఇప్పుడు మనము ఉల్లిగడ్డలు వేసేసుకుందామండి. కొంచెం వేగితే చాలు, ఎందుకంటే అన్నీ వేగేటప్పటికి కరెక్ట్గా అవుతుందండి. పప్పులు ఎక్కువ వేగిపోయినాయంటే మరీ ఇంకా ఎక్కువ నల్లగా అయిపోతే బాగుండదండి. అందుకని కొంచెం వేగితే చాలు. ఇవన్నీ వేగేటప్పటికి కరెక్ట్గా సరిపోతుందండి మనకు. అది కరివేపాకు వేస్తున్నా అండి. ఊరికే ఒక 5-6 ఆకులు వేసినాను నేను, అంతే. ఇప్పుడు మనము తరిగి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసేద్దాము. ప్లేటు తీసేస్తాను. తీసి ఇప్పుడు ఈ ముక్కలనంతా పిండుకోవాలి మనము. ఇందులోకి ఇంగు కూడా వేస్తున్నా అండి. మీకు చూపించాను కదండి, ఉప్పు పసుపు వేసానని. చూడండి, ఇది ఇలా పిండేసుకోవాలి. చూస్తున్నారా నీళ్ళు ఎలా వస్తూ ఉందని? అంటే ఈ చేదు నీళ్ళంతా కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులోకి వేసేద్దాం మనము. వేసి వేయించుకోవాలి. చూడండి ఎంత నీళ్ళు వచ్చిందో. ఇది పడేసేయడమే నీళ్ళు.
ఇప్పుడు దీంట్లోకి అంతా పిండి వేసుకున్నాను కదా, దీన్ని ఇలా బాగా వాడ్చుకోవాలి. మూత పెట్టి వాడ్చుకుంటే ఇది మెత్తబడిపోతుందండి. ఈ చింతపండు కొద్దిగా గట్టిగా పిండుకుని ఇలా పెట్టుకోవాలి. ఒక చిన్న గచ్చకాయ అంత వేసుకున్నానండి, ఇంత. దీన్ని మూత పెడదాము. దీనికే మనకి ఇది మెత్తబడిపోతుందండి. దీంట్లో తేమకు మెత్తబడిపోతుంది, ముక్కలన్నీ కూడా మెత్తబడుతుంది. మూత ఉంచేద్దామండి. ఇప్పుడు ఉప్పు కూడా కొద్దిగా వేసి మూత పెట్టేద్దాము. ఒట్టి కారము ఇలా వేసుకున్నానండి. ధనియాల పొడి అండి 1/4 స్పూన్ అంతా, కారపొడి 1 స్పూను, ధనియాల పొడి 1/4 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఉడికిండే దాంట్లోకి దీన్ని వేసేద్దాము. చూడండి మెత్తబడిపోయింది ఇది బాగా, ఉప్పు ముక్కలన్నీ కూడా. కలర్ కూడా డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి మనం వేసినప్పటికీ ఇప్పటికీ. ఇప్పుడు కారపొడి ధనియాల పొడి వేసేస్తున్నాను. ఇది చూడండి పల్లీల పొడి. నేను అన్ని పొడులు చేసి పెట్టుకుంటాను, మీకు చెప్పాను ఇందాక కూడా వీడియోలో. సో ఇవన్నీ ఈజీ అయిపోతుందండి వంట చేసుకోవడానికి, అందుకని ఇది పల్లీల పొడి వేస్తాను. ఇప్పుడు ఈ 2 స్పూన్లు వేస్తున్నా అండి. నువ్వుల పొడి కూడా వేస్తున్నా అండి, 1 స్పూన్ వేసినాను. ఇప్పుడు వీటిని అంతా బాగా కలిపేసుకుందాము. చూడండి కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాను ఇందులోకి. ఇది ఆప్షన్ అండి. కమ్మగా వాసన వస్తూ ఉందండి. కాబట్టి మీరు గరం మసాలా పొడి వేసుకోవచ్చు. నేను గరం మసాలా అన్నిటికీ వేయడం అందుకని ఇందులో గరం మసాలా వేసుకోలేదండి. లేకపోతే మీరు పల్లీలు అన్నీ అప్పటికప్పుడు వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి కదండి. ఇలా ఎప్పుడన్నా ఓసారి మనం టైం ఉన్నప్పుడు అన్నీ మిక్సీ చేసి పెట్టేసుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు ఇప్పుడు ఈజీగా వేయచ్చు. ఇందులోకి నేను చక్కెర కూడా వేసి కలిపేసానండి. మనం చక్కెర కూడా వేసుకోవచ్చు, లేదా బెల్లమైనా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మన కాకరకాయ ఫ్రై అయిపోయింది. చాలా బాగుంటుందండి టేస్ట్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఎక్కువ మంది లైక్ చేసి కామెంట్లు చేశారంటే వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుందండి. సో మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడండి ఇలా కూర అంతా కూడా పొడి పొడిగానే అయిందండి, ఎక్కువ ముద్దగా లేక. మీరు ముద్దగా కావాలంటే ఇంకొంచెం చింతపండు రసం కూడా వేసేసుకోవచ్చు ఇందులోకి. ఇది కాకరకాయ పొడి కూర అండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతుంది కదండి. చాలా టేస్టీగానే ఉంటుంది, ఈజీ కూడానండి చేయడము, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరందరూ చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. దీన్ని మీరు అన్నానికి కలుపుకుని తినొచ్చండి, లేకపోతే చపాతీ, అది మీ అనుకూలం అండి. దేనికైనా అంటే దోశకు చపాతీకి తినొచ్చు, ఇడ్లీకి తినడానికి రాదు. కాకపోతే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇది కూరను చూడగానే ఊరికే ఉండలేకపోతున్నాను, అందుకని కొద్దిగా అన్నం వేసి నెయ్యి వేసి కలుపుకుని తింటున్నానండి నేను. చాలా బాగుందండి, టేస్ట్ కూడా ఎంత బాగుందంటే ఇంకా అస్సలు చేదు లేదండి. చాలా ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుందండి. మీరు కూడా చేసి చూసి కామెంట్లో పెట్టండి. మీరు కూడా చేసి చూడండి, సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.